ఇంగ్లాండ్ తోటి 5 టెస్టుల సిరీస్లో ఆధిక్యంలోకి వెళ్లేందుకు వచ్చిన అద్భుత అవకాశాన్ని టీమిండియా చేజార్చుకుంది. తీవ్ర ఉత్కంఠ రేపినటువంటి 3వ టెస్టు మ్యాచ్లో ఇండియా 22 పరుగుల స్వల్ప తేడాతోటి ఓటమి చివిచూసింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి టీమిండియా 170 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టును గెలిపించడానికి రవీంద్ర జడేజా గొప్ప పోరాటమే చేశాడు. రవీంద్ర జడేజా 181 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్సర్ తోటి 61 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. కానీ ప్రధాన బ్యాటర్ల వైఫల్యము, ఇంగ్లాండ్ బౌలర్ల క్రమశిక్షణ భారత్కు విజయాన్ని దూరం చేసింది. ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ 48 పరుగులకు 3 వికెట్లు తీసి తన పదునైనటువంటి బౌలింగు, అద్భుత సారథ్యంతో జట్టును గెలిపించుకున్నాడు. కాబట్టి స్టోక్స్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కూడా అద్భుతంగా రాణించాడు. 55 పరుగులకు 3 వికెట్లు తీసి ఇండియా పతనంలో ఆర్చర్ కూడా కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా చూసినట్లయితే మ్యాచ్లో 5 వికెట్లు తీసి 77 పరుగులు సాధించడంతో పాటుగా భారత తొలి ఇన్నింగ్స్లో కీలకమైనటువంటి రిషబ్ పంత్ను కూడా రన్అట్ చేసినటువంటి స్టోక్స్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ సిరీస్లో 2-1 తోటి ఆధిక్యంలోకి వెళ్ళిపోయింది. 4వ టెస్ట్ మ్యాచ్ ఈ నెల 23 నుంచి మాంచెస్టర్లో మొదలవుతుంది. లక్ష్యం చిన్నదే అయినప్పటికీ ఛేదన అంత తేలిక కాదని 4వ రోజు అర్థమైపోయింది. ఎందుకంటే 4వ రోజే జైస్వాల్, కరుణ్ నాయర్, శుభ్మన్ గిల్తో పాటుగా నైట్ వాచ్మెన్గా వచ్చినటువంటి ఆకాష్ దీప్ అవుట్ అయ్యారు. స్కోర్ చూస్తే 58 పరుగులు మాత్రమే చేశారు 4వ రోజు ఆట ముగిసే సమయానికి. అంటే 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఇబ్బందులు పడింది ఇండియా. అయితే అప్పటికే క్రీజ్లో పాతుకుపోయినటువంటి కేఎల్ రాహుల్ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఎదురుదాడి చేసి మ్యాచ్ల యొక్క ఫలితాన్ని మార్చేసేటటువంటి రిషబ్ పంత్ కూడా ఉండటంతో భారత్ గెలుస్తుందని, వారిద్దరు కలిసి భారత్ను విజయపథంలో నడిపిస్తారని చెప్పేసి మిగతా బ్యాటర్లు కూడా తలా ఒక చేయి వేస్తే విజయం సాధ్యమే అని చాలా ఆశలతో ఉన్నారు భారత అభిమానులు. కానీ 5వ రోజు ఉదయం భారత్కు షాకుల మీద షాకులు తగిలాయి. 2 ఫోర్లు కొట్టి మంచి ఊపు మీద కల్పించినటువంటి రిషబ్ పంత్ ఆర్చర్ వేసినటువంటి ఫాస్ట్ డెలివరీకి ఎదురు నిలవలేక బౌల్డ్ అయిపోయాడు. ఆర్చర్ వేగానికి స్టంప్ ఎగిరి 3-4 పల్టీలు కొట్టింది. ఈ షాక్ నుంచి తేరుకునే లోపే రాహుల్ కూడా అవుట్ అయిపోయాడు. స్టోక్స్ బౌలింగ్లో అతను వికెట్ల ముందు దొరికిపోయాడు. ఎంపైర్ అవుట్ ఇవ్వకపోయినప్పటికీ రివ్యూ తీసుకొని ఫలితం రాబెట్టాడు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్. ఆ వెంటనే వాషింగ్టన్ సుందర్ కూడా పెవిలియన్కు క్యూ కట్టేశాడు. ఆర్చర్ బంతిని అతడు డిఫెన్స్ ఆడి బంతి అక్కడే పైకి లేచింది. ఆర్చర్ కుడివైపు డైవ్ చేస్తూ అద్భుతమైనటువంటి క్యాచ్ పట్టుకోవడంతో వాషింగ్టన్ సుందర్ అవుట్ అయ్యాడు. దీంతో 82 పరుగులకి 7 వికెట్లు కోల్పోయి పతనం అంచున నిలిచింది ఇండియా. దీంతో ఉదయం లంచ్లోపే ఇండియా ఆల్అవుట్ అవుతుంది. ఇక ఇంగ్లాండ్ ఘన విజయాన్ని సాధిస్తుందని చెప్పేసి అందరూ భావించారు. ఉదయం 3 వికెట్లు పడ్డ వేగం చూస్తే తొలి సెషన్లోనే ఆట ముగియటం ఖాయం అని అనిపించింది. భారత్ ఎక్కువ తేడాతోనే ఓడుతుందని కూడా అనిపించింది. కానీ టీమిండియా అంత తేలిగ్గా లొంగలేదు. 11 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు పడ్డాయి. 5వ రోజు ఉదయం ఇంగ్లీష్ బౌలర్లు మంచి ఊపి మీద ఉన్నారు. పిచ్చు వాళ్ళకి బాగా సహకరిస్తుంది. బంతులు బుల్లెట్లా దూసుకొస్తున్నాయి. లార్డ్స్లో ఇంగ్లీష్ అభిమానులు గెలుపు సంబరాలకు సిద్ధమైపోయారు లంచ్కు ముందే. ఇలాంటి స్థితిలో ఇండియా ఇంకా పోరాడుతుంది అనే ఆశలు ఏమాత్రం ఎవరికీ లేవు. కానీ ఈ స్థితిలోనూ జడేజా నిలిచాడు. అవతలి ఎండ్ నుంచి నితీష్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, సిరాజు ఒకరి తర్వాత ఒకరు జడేజాకు తమ అద్భుతమైనటువంటి సహకారాన్ని అందించడంతో జట్టును గెలిపించడానికి జడేజా చేయాల్సిన ప్రయత్నం అంతా చేశాడు. అయితే పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేకపోవడం, ఏ క్షణమైనా వికెట్ పడేలా ఉండటంతో జడేజాతో పాటు అతడి భాగస్వామ్యులు కూడా ఎంతో ఓపికగా బ్యాటింగ్ చేశారు. బౌండరీలు ఎప్పుడో కానీ రాలేదు. జడేజా, నితీష్ జోడీ సంయమనంతో ఆడి 8వ వికెట్కు 30 పరుగులు జోడించడంతో ఇండియా 7 వికెట్ల నష్టానికి 112 పరుగులతో కాస్త పుంజుకుంది. కాస్త ఆశలు మొదలవుతున్నటువంటి దశలోనే నితీష్ లంచ్ విరామానికి ముందు వోక్స్ బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చేశాడు. ఇక మిగిలిన బ్యాటర్లు బుమ్రా, సిరాజ్లే. ఇండియా విజయం సాధించాలంటే ఇంకా 71 పరుగులు అవసరం కావడంతో ఇంగ్లాండ్ గెలుపు లాంఛనమే అనిపించింది. ఎందుకంటే సిరాజ్, బుమ్రాల బ్యాటింగ్ ఏందో మనకు తెలుసు కాబట్టి ఇక మొత్తం అయిపోయింది అనుకున్నారు. కానీ జడేజా పట్టు వదలలేదు. బుమ్రా కూడా ఓపికతోటే ఆడాడు. అయితే ఇంగ్లాండ్ బౌలింగ్లో పదును ఇంకా పెరిగింది. ఫీల్డింగు కట్టుదిట్టం చేసింది. ఆరంభంలోనే 4 కొట్టినటువంటి బుమ్రా ఆ తర్వాత గంటన్నరలో ఒక్క పరుగు మాత్రమే చేశాడు. జడేజా ఓపికగా ఆడటం, చివర్లో సింగిల్ తీసి స్ట్రైక్ తీసుకోవటం ఇలా సాగింది బ్యాటింగ్. జట్టు స్కోరు 125 వద్ద వోక్స్ బౌలింగ్లో జడేజాను ఎంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించినప్పటికీ రివ్యూలో బతికిపోయాడు జడేజా. తర్వాత ఇంగ్లాండ్కు పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే ఒక దశ దాటాక బుమ్రా షాట్ల కోసం ప్రయత్నించాడు. అతడికి ఊరించేటటువంటి షార్ట్ పిచ్ బంతి సంధించినటువంటి స్టోక్స్ వికెట్ను ఖాతాలో వేసుకున్నాడు.
తర్వాత బుమ్రా పాత్రను సిరాజ్ పోషించాడు. మరో ఎండ్లో జడేజా కాస్త వేగం పెంచాడు. అర్ధ సెంచరీ కూడా పూర్తి చేశాడు. సాధించాల్సినటువంటి పరుగులు 20లోకి వచ్చేయడంతో ఇక భారత్ గెలిచేస్తుందని అనిపించింది చాలామందికి. కానీ చేతి గాయానికి కట్టుతోటే బౌలింగ్ చేసినటువంటి స్పిన్నర్ బషీర్ సిరాజ్ వికెట్ తీసి ఇంగ్లాండ్ను సంబరాల్లో ముంచెత్తాడు. దీంతో ఇండియా తన రెండవ ఇన్నింగ్స్లో 74.5 ఓవర్లలో 170 పరులకు ఆలౌట్ అయింది. సో రవీంద్ర జడేజా 61 పరులతోటి టాప్ స్కోరర్గా నిలవగా ఓపెనర్ కేఎల్ రాహుల్ 39 పరులు చేశాడు. అయితే రవీంద్ర జడేజా టైలెండర్లతో కలిసి అద్భుతమైనటువంటి పోరాటాన్ని చేశారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లలో మరొకరు రాణించినా కూడా ఇండియా గెలిచేదే. ఇండియా ఈ మ్యాచ్లో దాదాపు 60కి పైగా ఎక్స్ట్రాలు ఇచ్చింది రెండు ఇన్నింగ్స్లలో కలిపి. వాటిని నియంత్రించినా కూడా ఇండియా గెలిచేదే. ఎందుకంటే ఇండియా కేవలం 22 పరుల తేడాతోటే ఓడిపోయింది. సో యశస్వి జైస్వాల్ డకౌట్ కావడము, కరుణ్ నాయర్ 14 పరులు మాత్రమే చేయటం, శుభ్మన్ గిల్ 6 పరులకే, ఆకాశ్దీప్ 1 పరుకి, రిషబ్ పంత్ 9 పరులకు, వాషింగ్టన్ సుందర్ డకౌట్ కావటము, నితీష్ రెడ్డి 13 పరులు చేయటం, ఇలా అందరూ కూడా ఫెయిల్ కావడంతో మరి ఇండియా స్వల్ప తేడాతోటి ఓడిపోయింది. రవీంద్ర జడేజా మాత్రం ఒంటరి పోరాటం చేసి చివరి వరకు నాట్అవుట్గా నిలిచాడు. ఇక నితీష్ రెడ్డి 13 పరులు చేసినా కూడా 53 బంతులు ఎదుర్కొని రవీంద్ర జడేజాకు చక్కటి సహకారం అందించాడు. అదేవిధంగా బుమ్రా సైతం 54 బంతులు ఎదుర్కొని అందులో ఒక 4 తోటి 5 పరుగులు చేసిండు. అంటే ఫస్ట్ ఒక 4 కొడితే 5 పరుగులు వచ్చినట్టే. మిగతా 53 బంతుల్లో ఒకే ఒక పరుగు చేశాడు బుమ్రా. దాదాపు గంటన్నర పాటు క్రీజులో నిలిచి ఇంగ్లాండ్ బౌలర్లను ఎదురొడ్డి మరి బుమ్రా అద్భుతంగా పోరాడాడు. రవీంద్ర జడేజాకు చక్కటి సహకారం అందించాడు. కానీ దురదృష్టవశాత్తు అతడు కూడా ఒక హుక్ షాట్ కొట్టుపోయి అవుట్ కావడం జరిగింది. ఇక సిరాజ్ సైతం 11వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి సిరాజ్ కూడా 30 బంతులు ఎదుర్కొని 4 పరుగులు చేసి జడేజాకు చక్కటి సహకారం అందించారు. సో 9వ వికెట్కు జడేజా అండ్ బుమ్రా వీరిద్దరూ కలిసి 132 బంతులు ఎదుర్కొని 35 పరుగుల భాగస్వామ్యం జోడిస్తే 10వ వికెట్కు జడేజా అండ్ సిరాజ్ వీరిద్దరు కలిసి 80 బంతులు ఎదుర్కొని 23 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అంతకుముందు జడేజా అండ్ నితీష్ కుమార్ రెడ్డి వీరు ఇద్దరు కూడా మరి 8వ వికెట్కు 91 బంతులు ఎదుర్కొని 30 పరుగులు జోడించారు. సో ఒక దశలో 82 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పతనం అంచున నిలిచినటువంటి ఇండియాను జడేజా, నితీష్ రెడ్డి, ఆ తర్వాత బుమ్రా, ఆ తర్వాత సిరాజ్తో కలిసి గట్టిగా పోరాడాడు. కానీ 22 పరుగుల స్వల్ప తేడాతోటి ఓటమి పాలైంది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో వాళ్ళ కెప్టెన్ బెన్ స్టోక్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి 24 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. ఓవర్కి సగటున 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక వాళ్ళ ప్రధాన ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ సైతం 3 వికెట్లతోటి రాణిస్తే బ్రేడెన్ కర్స్ 2 వికెట్లు, క్రిస్ వోక్స్ అండ్ షోయబ్ బషీర్ వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. సో ఈ విజయంలో కీలక పాత్ర అంటే బ్యాటింగ్ తోటి, బౌలింగ్ తోటి, ఫీల్డింగ్ తోటి, తన కెప్టెన్సీతో కూడా ఈ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.